వేదన బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే సమస్త ఘనత. దేవుని బిడ్డలారా, ఆయనకే సమస్త ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రార్థన చేస్తూ వాక్యాన్ని చదువుతూ తప్పకుండా దేవుని ఆరాధించండి. ఎందుకంటే ఆయనే మన ఆరాధనకు యోగ్యుడు, నమ్మదగిన వాడు. కాబట్టి ప్రార్థన చేస్తూ ఆరాధిస్తూ వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యాన్ని అనుదినము కూడా వింటూ అనేకులకు షేర్ చేయండి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా పుస్తకం 31వ అధ్యాయం 24వ వచనంలో, అలసిన వారి ఆశను తృప్తిపరచుదును. దేవునికి మహిమ. దేవుడు ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అలసిన నిన్ను ఆయన తృప్తిపరచబోతున్నాడంట. హల్లెలూయా. దేవుడు ఏం చేయబోతున్నాడు? అలసిపోయావేమో కదా. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క సేవకుడు ఏలియా, దేవుని బిడ్డలారా, యెజబెలు మరి బెదిరించినప్పుడు ఆయన అలసిపోయి మరి ఆయన అంటాడు ఒక మాట. ఏమనంటే, నా పితరుల కంటే నేను గొప్పవాణ్ణి కాదయ్యా, నా ప్రాణం తీసేసుకో అంటాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నా మీలో కూడా కొంతమంది విసిగిపోయి అలసిపోయారేమో. ఇక నా వల్ల కాదు, నేను చెయ్యలేను, వద్దు ప్రభువా, ఇక నేను అలసిపోయాను, నా వల్ల కాదు అని ఒకవేళ మినిస్ట్రీ చేస్తున్న వాళ్ళు కావచ్చు. దేవుని బిడ్డలారా, మీ కుటుంబాల విషయాల్లో కానీ, మీ ఉద్యోగ విషయాల్లో, ఇక దేని కొరకు నువ్వు పోరాడి 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 నువ్వు అలసిపోయి ఈరోజు వాక్యాన్ని వింటున్నావో, అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో అలసిన వారిని తృప్తిపరుస్తాను అంటున్నాడు. అంటే ఆయన అలసిపోయిన నీ ప్రాణాన్ని, పోరాడిన నిన్ను ఆయన చూస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో అలసిన నీ ప్రాణాన్ని నేనేం చేస్తాను, మేలు చేసి నీకు సహాయపడి నిన్ను ఆదుకొని నేను నిన్ను ఆదరించి ఏం చేస్తాడంట, ఆయన తృప్తిపరచబోతున్నాడు. అంటే ఇక నువ్వు ఇంతకు మునుపు అనుభవించిన దినాలను గూర్చి నువ్వు ఆలోచించకుండా వాటన్నిటిని మర్చిపోయేటట్లుగా దేవుడు నిన్ను తృప్తిపరచబోతున్నాడు. అంటే నిన్ను ఆశీర్వదించి, నిన్ను ఆదరించి, నిన్ను ధైర్యపరిచి ప్రభువు నిన్ను తృప్తిపరచబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన నీతిమంతులను తృప్తిపరిచే దేవుడు. ఆయన పైన ఆధారపడ్డ వారిని ఆయన తృప్తిపరిచేవాడు, విడిచేవాడు కాదు, వదిలిపెట్టాడు ఆయన. ఈరోజు నువ్వు అలసిపోయా, నా వల్ల కాదు ప్రభువా, నేను చెయ్యలేను ప్రభువా అని ఆ రోజు ఏలియా అన్నట్లుగా నీవు కూడా అంటుండొచ్చు. కొన్నిసార్లు అంటాం కదా, నిజంగా. ఎందుకంటే భూమి మీద జీవిస్తున్నాం, మనుషుల మధ్యలో మనం ఉన్నాం. ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు అనుకుంటాం, ఇక నేను అలసిపోయాను, నా వల్ల కాదు, నేను చెయ్యలేను, ఇంకా వదిలేస్తాను అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇక నువ్వు అలసిపోయావని దేవుడు చూశాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను తృప్తిపరచబోతున్నాడు. అంటే నీ ప్రాణమును ఆయన ఆదరించబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు మేలుతో. అంటే తృప్తి అంటే తృప్తిపరచబోతున్నాడు దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేసి. కాబట్టి ఆ రోజు దేవుడు ఏలియానితో మాట్లాడి అతనికి ఆహారాన్ని సిద్ధపరిచి, ఇంతకంటే ఎక్కువగా ప్రయాణం నువ్వు చేయవలసి ఉంది, శక్తికి మించి నువ్వు ప్రయాణం చేయవలసి ఉందని ఏలియాతో మాట్లాడాడు. ఈరోజు ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నేను అలసిపోయానని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? ఇంతకంటే గొప్పగా దేవుడు నిన్ను నిలపాలని, శక్తికి మించి ప్రయాణము చేయించాలని, ఇంకా ఎక్కువగా ప్రభు నిన్ను వాడుకోవాలని, ఆయన చేస్తున్న వాటన్నిటినీ చూస్తూ
ఇదిగో అనుభవిస్తూ తృప్తి పడేటట్లుగా ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నీ కుటుంబాన్ని నిలబెట్టబోతున్నాడు. నీ పిల్లల విషయంలో, నీ విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ వివాహ విషయంలో, దేని కొరకు నేను అలసిపోయాను, వెతికి 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 అలసిపోయాను, ఇక నా వల్ల కాదు, ఇక రాదు, అన్ని వెతికాను, అలసిపోయాను ప్రభా నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని తృప్తిపరచబోతున్నాడు. నీ మాటలు నమ్మి ప్రభుని స్తుతించు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, మీ అందరి కొరకు. తండ్రి నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు అయ్యా ఇదిగో మేము అలసిపోయాం, ఇక మా వల్ల కాదనుకుంటున్నారు. కానీ అలసిన వారిని నీవు తృప్తిపరచు దేవుడు అని నీ వాక్యం ద్వారా మాట్లాడావు. ఎంతమంది బిడ్డలైతే ఈ మాట నమ్ముతూ విశ్వసిస్తున్నారు, వారి జీవితాల్లో, వారి కుటుంబంలో అయ్యా వారిని తృప్తిపరచండి. మీరు ఆదరించి, ధైర్యపరిచి, మేలు చేసి, కృప చూపి నాయన వారిని తృప్తిపరిచి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.